స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్లో మరుగుతున్న లిక్విడ్ ఉక్కు లిఫ్ట్ చేస్తుండగా మోల్డ్ మెటల్ ల్యాడర్ నుండి బకెట్లు కుప్పకూలాయి. దీంతో ఎంతో వేడిగా మరుగుతున్నటువంటి ఉక్కు ద్రవం మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. 8 మంది కార్మికులు మెషిన్ 2 లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. చాలా మందికి అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. వైజాగ్ స్టీల్ లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. వాతావరణం అలుముకుంది. ఏపీ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితి, సహాయ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా కార్మికులకు సహాయక చర్యలు తీవ్రతం చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వేల డిగ్రీల వేడి మీద ఉన్న మరుగుతున్న ఉప్పు మీద పడడంతో కార్మికుల మీద పడడంతో కార్మికులు మాడి మసైపోయారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.